గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో ఆల్కేన్స్ అనేటువంటి కంప్లీట్ అయింది. ఆల్కేన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్ అనేటువంటి కంటెంట్ అంతా కంప్లీట్ అయింది. దాని నెక్స్ట్ వచ్చి రిమైనింగ్ దీంట్లో టూ టాపిక్స్ ఉన్నాయండి. ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ అనేటువంటి టాపిక్ లో మనకి ఒక యూనిట్ కింద ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత ఫైనల్ యూనిట్ వచ్చి మనకి బెంజిన్కి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. దీంట్లో ఈ యూనిట్ లో ఉన్నటువంటి ఆల్కీన్స్ అనేటువంటి ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. వాటర్ ఆల్కీన్స్. వాటర్ ఆల్కీన్స్ అనేటువంటి దాన్ని చూసినప్పుడు విచ్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. మనకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కదా, విచ్ ఆర్ అన్సాచురేటెడ్ hydrocarbons. Which are unsaturated hydrocarbons. Unsaturated hydrocarbon means there is a double bond or triple bond connection between these two carbon atoms. The type of compounds are said to be unsaturated hydrocarbons. ఇక్కడ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ కార్బన్ కి మధ్యలో ఉన్నట్లయితే అటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని చెప్తాం. ఇక్కడ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో డబుల్ బాండ్ ఉన్నట్లయితే ద కాంపౌండ్స్ కమ్స్ అండర్ ఆల్కీన్స్ కేటగిరీ అండి. ఇఫ్ ఫర్ సపోజ్ దేర్ ఇస్ ఎ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ ఎనీ టూ కార్బన్ ఆటమ్స్, ఇట్ ఇస్ సెడ్ టు బి ఆల్కైన్స్ కేటగిరీ. హియర్ in the alkenes, what is the general formula for the alkene? Here general formula for the alkene is CmH2n. అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ట్వైస్ ది అమౌంట్ ఏముంటాయండి, హైడ్రోజన్స్ మనకి ప్లేస్ అయ్యి ఉంటాయి. ఫర్ సపోజ్ we have to take example like this. There is CH2 double bond CH2, which is the simplest alkene and that is to be ethylene. Ethylene or ethene, it is also called ethene. Here this compound which is having two carbon atoms C2 and four hydrogen atoms, it is C2H4. Here that C2H4 it is written like this, 2 into 2, which is represented like this, which is CnH2n కింద తీసుకున్నట్లయితే అంటే జనరల్ ఫార్ములా ఆ రకంగా ఉంటుందండి. ఏ ఆల్కేన్ తీసుకున్నా సరే ఫస్ట్ సపోజ్ we have to take this kind of alkene. First suppose there is a double bond, it is CH2H and compound like this. If the name of the compound is propene, if the name of the compound is propene, here the molecular formula for that propene is 1 2 3, three carbon atoms and which is having 6 hydrogen atoms, which is C3H2 into 3, which is CnH2n ఫామ్ లో ఉంది. ఇది కూడా ఈ జనరల్ గా మీరు చూసినట్లయితే ఇది సంబంధించినటువంటి మాలిక్యులర్ ఫార్ములా. హియర్ ఐపాక్ నోటేషన్ ఏదైతే ఉందో ద ఆల్కేన్స్ ఆర్ సింప్లీ కాల్డ్ ఈన్. లాస్ట్ లో ఏం చేర్చాలంటే మనం సఫిక్స్ అయినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఈన్ అనేటువంటి లెటర్ చేర్చాలి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, వీటిని డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ నుంచి ఎలా ప్రిపేర్ చేయొచ్చు, ఇది ఏ టైంలో కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతాయి అనేటువంటి విషయాలు చూద్దాం. ద ఫస్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ దట్ ఆల్కహాల్స్. ప్రిపరేషన్ ఇక్కడ ఫస్ట్ ప్రిపరేషన్ వచ్చి ఫ్రమ్ ఆల్కహాల్స్. ఫ్రమ్ ఆల్కహాల్స్ from alcohols means the reaction is dehydration reaction. Yeah, the reaction is dehydration of alcohols. Dehydration of alcohols. Dehydration అంటే D means remove. దేని చేస్తున్నాం, హైడ్రేషన్ అంటే వాటర్ లో ఉన్నటువంటి ఆల్కహాల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేటువంటి ఒక ప్రాసెస్ సెట్. Here for this reaction we have to take simplest alcohol, that is there is alcohol that is RCH2CH2OH like this. The alcohol is treated with concentrated H2SO4
సింపుల్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కాన్సంట్రేషన్ సబ్స్టెన్స్ లో దీన్ని ట్రీట్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే డిహైడ్రేషన్ జరుగుతుంది. ఆ డిహైడ్రేషన్ జరిగినట్లయితే మనకి ఏం ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి OH ఎక్కడో ఉన్నటువంటి ఒక H కలిపి మనకి దేని కింద అయిపోతుంది RCH డబుల్ బాండ్ CH2 ప్లస్ H2O కింద ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద రియాక్షన్. Here for this reaction the mechanism follows steps like this. Here concentrated H2SO4 provides for the reaction is H plus ion. Generally H2SO4 is split into H plus and HSO4 minus ions. ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది H plus and HSO4 ions గా విడిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కాంపౌండ్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం RCH2OH తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి H ప్లస్ ఏదైతే ఉందో ఆ H ప్లస్ తో ఏది రియాక్ట్ అవుతుందంటే దీని మీద ఉన్నటువంటి లోన్ పేరు రియాక్ట్ అయ్యి మనకి ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ ని ఫామ్ చేస్తుంది. ప్రోటోనేటెడ్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. RCH2CH2OH and H there is a positive charge ఫామ్ అవుతుంది. ఈ ప్రోటోనేటెడ్ ఆల్కహాల్ ఏదైతే ఉందో అది మళ్ళీ దీంతో రియాక్ట్ అయినట్లయితే మనకి ఈ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే ఇది వాటర్ కింద రిమూవ్ అవుతుందండి. డీప్రోటనేషన్. ది ఫస్ట్ స్టెప్ వచ్చి ప్రోటనేషన్ ఆఫ్ ఆల్కహాల్. ప్రోటనేషన్ ఆఫ్ ఆల్కహాల్. సెకండ్ స్టెప్ ఏం జరుగుతుంది అంటే ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సెకండ్ స్టెప్ లో ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్. అంటే ఇది ఏదైతే ఉందో ఇది తీసుకుంటాం ఏంటమ్మా RCH2CH2OH2. The bond electrons are migrated toward this one. There is a formation of compound like this. That is RCH2 and CH2 plus. దీన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి H ప్లస్ ని HSO4 మైనస్ అనేటువంటి తీసుకుంటారండి. తీసుకున్నట్లయితే that is converted like this RCH2 plus HSO4 minus, which is abstractly that electron which is converted to RCH double bond CH2 formation jarugutundi. Here it is the formation of alkene. Like this. ఎప్పుడన్నా సరే ఆల్కహాల్స్ నుంచి ఆల్కీన్ అనేటువంటి తయారు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒకటి ప్రోటనేషన్ జరుగుతుంది, రెండు ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్ జరుగుతుంది, మూడోది వచ్చి డీప్రోటనేషన్ జరుగుతుంది. దీని ఏమంటాం అంటే ఫార్మేషన్ ఆఫ్ ఆల్కీన్ అంటాం. డీప్రోటనేషన్ లో మనకి ఏం ఫామ్ అయింది ఆల్కీన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇది ఒక ప్రిపరేషన్ అండి. సెకండ్ ప్రిపరేషన్ వచ్చి ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్ నుంచి తీసుకుంటామండి. అది ఎలా తీసుకుంటాం అంటే దీని నుంచి ఇక్కడ జరిగేటప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉందమ్మా. ఏంటి ఆ విషయం అంటే OH అనేటువంటిది ఆల్కహాల్ ఇక్కడ సిమెట్రికల్ గా ఉంది. దట్టు ఎడ్జసెంట్ లో ఉంది కాబట్టి ఫామ్ అయ్యేటువంటిది ఎక్కడ ఫామ్ అయ్యింది ఆల్కీన్ అనేటువంటి చివర ఫామ్ అయింది. అలా కాకుండా నువ్వు సబ్స్టిట్యూటెడ్ ఆల్కహాల్ తీసుకున్నావు అనుకోండి అక్కడ మనకి ఆల్కీన్ అనేటువంటిది 2 వేస్ లో ఫామ్ అవడానికి అవకాశం ఉందండి. ఫస్ట్ సపోజ్ we have to take those compound like this. ఎలాంటి తీసుకున్నానంటే ఆల్కహాల్ CCC ఇలా ఉంది, OH ఉంది. దీని నైట్రోజన్స్ తో రిప్లేస్ రాసినట్లయితే CH3 CH2H అండ్ CH3 ఉంది. ఇదే రియేజెంట్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏదో H2SO4 చేస్తున్నాను కాన్సంట్రేట్ H2SO4. ఇప్పుడు నీకు ఆల్కహాల్ అనేటువంటి దాని నుంచి డిహైడ్రేషన్ జరగడానికి రెండు ఛాన్సులు ఉన్నాయి. ఆల్కహాల్ గ్రూప్ అటాచ్ అయ్యేటటువంటి ఆ కార్బన్ ఏదైతే ఉందో దీన్ని ఆల్ఫా కార్బన్ అంటాం. దానికి పక్కన ఉన్నటువంటి కార్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే బీటా కార్బన్స్ అంటాం. ఇప్పుడు ఇది ఇందాకటి ప్రైమరీ ఆల్కహాల్, ఇది సెకండరీ ఆల్కహాల్ అండి.
సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు సెకండరీ ఆల్కహాల్ అని కాదు, ఇక్కడ సబ్స్టిట్యూటెడ్ ఆల్కహాల్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, సబ్స్టిట్యూటెడ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దేర్ ఆర్ టూ ఛాన్సెస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఫర్ దట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్కేన్స్. ఫస్ట్ సపోజ్ హియర్ OH group and hydrogen is removed from these two carbon atoms, there is a formation of compound like this, that is CH3 CH CH2 CH, and there is a double bond connection between these two carbon atoms which is having compound like this. Here which is a terminated alkene, ఇలా ఫామ్ అయ్యింది ఒక ఛాన్స్. ఇంకో ఛాన్స్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ తీసాను నువ్వు ఇక్కడ ఫామ్ అయింది. అలా కాకుండా ఇక్కడ తీసినట్లయితే దీని ఫామ్ అయ్యేటువంటి ఆల్కీన్ ఏం జరుగుతుంది అంటే దట్ ఈస్ CH3 CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. Here the name of the compound is 1,2. It is 2-hydroxybutene. 2-hydroxybutene దీన్ని సింపుల్ గా అంటాం 2-butanol కింద తీసుకోవచ్చు డైరెక్ట్. 2-butanol తీసుకున్నాం, నీకు ఫామ్ అయింది 1,2 అంటే 2 బ్యూటిన్ ఫామ్ అవుతుంది. ఇంకొక వేలో ఏం ఫామ్ అయింది 1 అంటే 1 బ్యూటిన్ ఫామ్ అయింది. ఇలాంటి రెండు ఛాన్సులు ఉన్నాయి ఫార్మేషన్ జరగడానికి. ఇలా తీసుకున్నప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది 80% ఈల్డ్ వస్తుంది, ఇది ఏదైతే ఉందో ఇది ఫామ్ అవడానికి 20% మాత్రమే ఈల్డ్ వస్తుంది. ఇలా ఇది 80% ఇది 20% ఈల్డ్ అవడానికి రీజన్ ఏంటంటే the reaction carries towards Sage of rule. The reaction follows Sage of rule. It is very important. Sage of rule ప్రకారం ఏం జరుగుతుందంటే మనకి ఏ ప్రొడక్ట్ అనేటువంటిది ఫార్మేషన్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకు ఎలా జరుగుతుంది అనేటువంటి చూసినట్లయితే ఇన్ దట్ ఫస్ట్ స్టెప్ దేర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటైన్ అని చెప్తాం. ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, కార్బోకేటైన్ ఫార్మేషన్ జరుగుతుంది కదా. ఇక్కడ కార్బోకేటైన్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి H+ లో పోవడం. మనకి ఆ ఫస్ట్ స్టెప్ లో డీప్రాటేషన్ జరిగినప్పుడు 2 టైప్ ఆఫ్ కార్బోకేటైన్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. The first carbocation is like this C and C. At the first suppose it is not one day there is a carbocation formation. Here first suppose here going on one day compound like this, there is a carbocation formation is there. Here are 2 different type of carbocations are there. దేని కార్బోకేటైన్ అంటాం, కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ ఉన్నటువంటి స్పీసీస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కాల్డ్ కార్బోకేటైన్ అని చెప్పి. హియర్ ఇట్ ఇస్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అండ్ ఉండవలసినటువంటి ఎలక్ట్రాన్ కన్నా తక్కువ ఎలక్ట్రాన్ ప్లేస్ అయ్యి ఉంటాయి. అదే దీని యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మోస్ట్ అవుతుంది, దీనికి ఎడ్జసెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అనుకోండి విచ్ ఇస్ గెటింగ్ స్టెబిలిటీ. Here for this carbocation which is a secondary carbocation which is a primary carbocation, because of that carbocation now surrounded with directly 2 carbon atoms, that's it is secondary carbocation which is secondary carbocation. Here the carbocation directly attached with only 1 carbon directly అంటున్నాను ఇక్కడ, అంటే డైరెక్ట్ గా ఒక కార్బన్ తోటే. ఇక్కడ డైరెక్ట్ గా ఎన్ని కార్బన్ తో అటాచ్మెంట్ ఉంది, ఇదోటి 2 కార్బన్ తో అటాచ్మెంట్ ఉంది. అందువల్ల ఏది స్టేబుల్ అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఏదైతే మోర్ సబ్స్టిట్యూటెడ్ తో అటాచ్ అయ్యిందో ద కార్బోకేటైన్ ఇస్ మోర్ స్టేబుల్ when compared to this one. That's why the reaction proceeds towards this mechanism. There is a formation of compound like this. ఎలక్ట్రాన్ డొనేట్ చేసేటువంటి గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి which is getting more stability. అందువల్ల రియాక్షన్ ప్రాసెస్ అనేటువంటిది సేజ్ ఆఫ్ రూల్ ప్రకారం ఏం జరుగుతుందంటే ఈ రకంగా జరుగుతుంది. ఈ సేజ్ ఆఫ్ రూల్ ఫాలో అయినట్లయితే మనకి ఈ రకంగా మనకు వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతుందో ఆ రకంగా రావడం అనేటువంటి జరుగుతుందండి. ఇది ఏంటి, డీహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ తీసుకున్నట్లయితే సారీ సెకండ్ ఏంటి దేని నుంచి అన్నాం మనం, ఆల్కహాల్స్ నుంచి అన్నాం కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. ఇది ఫస్ట్. సెకండ్ ప్రిపరేషన్ ఉందండి, దేని నుంచి అంటే ఆల్కల్ హాలైడ్ నుంచి ప్రిపరేషన్. సెకండ్ ప్రిపరేషన్ వచ్చి ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్, ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్.
ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్ లో the reaction is dehydrohalogenation. Dehydrohalogenation, which is nothing but D అంటే రిమూవ్ చేయడం. హైడ్రోహలోజనేషన్ అంటే ఒక హైడ్రోజన్ హాలోజన్ అనేటువంటిది రిమూవ్ అవుతుంది ఫ్రమ్ ది కాంపౌండ్. ఫస్ట్ సపోజ్ we have to take simplest alkyl halide, that is CH3 CH2 CH2 Br. There is a formation of when it is treated with alcoholic KOH. ఇక్కడ ఈ యొక్క పొటాషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి రియేజెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్కహాలిక్ KOH అనేటువంటి దానిలో చేసినట్లయితే ఇక్కడ ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది. అలా కాకుండా aqueous KOH అనేటువంటి దాన్ని తీసుకున్నాం అనుకోండి, which is proceeds towards substituted reaction. aqueous అంటే వాటర్ లో ఉన్నటువంటి KOH తీసుకుంటే OH వచ్చి జాయిన్ అవుతుంది, అది సబ్స్టిట్యూటెడ్ రియాక్షన్ అవుతుంది. ఆల్కహాలిక్ KOH తో తీసుకున్నట్లయితే అది ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది. జరిగినట్లయితే నీకు ఏం ఫామ్ అవుతుంది అంటే ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ CH3 CH డబుల్ బాండ్ CH2 అనేటువంటి కాంపౌండ్ ఫామ్ అయ్యి దట్ ఈస్ HBr కింద బయటికి పోవడం అనేటువంటి జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఇక్కడ జరిగేటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో ఇంటి సెకండ్ డిహైడ్రోహలోజనేషన్ అంటే ఇలా తీసుకున్నట్లయితే ఇలా జరుగుతుంది. దీనికి మళ్ళీ మన సేజాఫ్ ప్రకారం చూసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్కలీ హాలైడ్ సెకండ్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ దానిలాగే ఎలాగా CCC అండ్ Br అనేటువంటిది ఇక్కడ ఉంది. సేమ్ సేజాఫ్ ప్రకారం తీసుకున్నట్లయితే ఏ రకంగా ఫామ్ అవుతుంది, ఆల్కహాలిక్ KOH తీసుకున్నాం, తీసుకుని నేను చేసినట్లయితే మనకి ఫస్ట్ టూ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అనేటువంటి ఫామ్ అవ్వడం జరుగుతుందండి. ఎలాగా ఇక్కడ ఫామ్ అవ్వడం జరుగుతుంది, CCC ఇక్కడ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇదేమో మనకి 2 బ్యూటీన్ అనేటువంటిది, ఇదేమో 1 బ్యూటీన్ అనేటువంటిది. దీనికి ఈల్డ్ వచ్చి సేమ్ దానిలాగా 80%, దీనికి ఈల్డ్ వచ్చి 20% మాత్రమే ఉంటుంది. ఇది సెడ్జాఫ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. ఇంకొక ప్రిపరేషన్ ఉందండి, ఇట్ ఈస్ ఫ్రమ్ డీహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్ టు డైహాలోజన్. అంటే ఫస్ట్ సపోజ్ ఇంకొక ప్రిపరేషన్ ఏంటంటే రెండు ఉన్నటువంటి హాలోజన్స్ ఉన్నటువంటి కాంపౌండ్ తీసుకున్నాం ఇలా Cl Cl. దీన్ని జింక్ ప్రెసెన్స్ లో ఆల్కహాల్ తో ట్రీట్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే HCl 2 moles ఆఫ్ HCl ఆర్ 2 moles ఆఫ్ Zn లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి Zn ఈ Cl తీసుకుని లేకపోతే ఇంకా స్ట్రాంగ్ తీసుకున్నాం, వెళ్ళిపోవడానికి ఈజీగా ఉండేటువంటి గ్రూప్ ఏంటి 1,2 డైబ్రోమో ఈథేన్ తీసుకున్నాం. దాన్ని తీసుకుని జింక్ తో ఆల్కహాలిక్ ప్రెసెన్స్ చేసినట్లయితే ఇది థర్డ్ ప్రిపరేషన్ ఇది 1,2 డైబ్రోమో హాలైడ్స్ నుంచి మాట ఏదవుతుంది అంటే ఇట్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్ లైక్ దిస్. ఇది వచ్చి దానికి థర్డ్ ప్రిపరేషన్ అవుతుంది అంటే దాని తర్వాత దీనికి సంబంధించి ఎలిమినేషన్ రియాక్షన్స్ ఉన్నాయి. ఎలిమినేషన్ రియాక్షన్స్ చూసినట్లయితే మనకి ఒక 3 రియాక్షన్స్ కింద మనకి స్ప్లిట్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఆ రియాక్షన్స్ ఏమంటాం అంటే E1 రియాక్షన్, E2 రియాక్షన్ అండ్ E1CB రియాక్షన్ అని 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ కింద మనకి రియాక్షన్స్ అనేటువంటి ప్లే చేయడం జరిగింది. ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క మెకానిజంలు ఏంటి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. దాని నుంచి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అమ్మా ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే ఆల్కీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రిపరేషన్స్ ఏంటి, దేని నుంచి చేసాం, ఒకటి ఆల్కహాల్స్ నుంచి నేర్చుకున్నాం. ఆల్కహాల్స్ లో సిమెట్రికల్ గా తీసుకున్నాము మనకు ప్రాబ్లం లేదు. అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ అనేటువంటివి ఫామ్ అయినప్పుడు మనకు ప్రాబ్లము. అప్పుడు దేని ప్రకారం ఫాలో అవుతుంది, సేజ్జాఫ్ రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఆల్కీన్స్ మనకు ఫామ్ అయినప్పుడు ఆల్కీన్ అంతా కూడా నువ్వు ఆల్కహాల్ తీసుకున్నా ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నా అదే ప్యాటర్న్ లో జరుగుతుంది అండి. తర్వాత ఆ యొక్క ఎలిమినేషన్ రియాక్షన్ లో E1 E2 అండ్ E1CB రియాక్షన్స్ అనేటువంటి ఎలా ఉంటాయి, వాటి యొక్క మెకానిజమ్స్ ఏంటి అనేటువంటిది క్లాస్ లో డిస్కస్ చేద్దాం.